మహాభారతం మహాభారతం ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధం. పాండవ కౌరవుల జీవిత చరిత్ర. మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి చెబుతూ ఉండగా ఆపకుండా విఘ్నేశ్వరుడు 1,00,000 శ్లోకాలతో 18 పర్వాలతో సంస్కృతంలో రచించాడు. పర్వం అనగా భాగం. మహాభారతంలోని భాగాలను పర్వాలు అని పిలుస్తారు. మహాభారతాన్ని తెలుగులోకి నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్నలు అనువదించారు. ప్రపంచంలోని అతిపెద్ద కావ్యాలలో మహాభారతం ఒకటి. మహాభారతంలోని 18 పర్వాలు. ఆది పర్వం కురువంశ వివరణ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, ద్రౌపది స్వయంవరం వంటి విషయాలు ఇందులో కలవు. సభాపర్వం మాయాసభ నిర్మాణం, కపట జూదంలో పాండవుల ఓటమి, ద్రౌపది పరాభవం. వనపర్వం పాండవుల 12 సంవత్సరాల అరణ్యవాసం. విరాట పర్వం విరాట రాజు కొలువులో పాండవులు 1 సంవత్సర కాలం గడిపిన అజ్ఞాతవాసం. ఉద్యోగ పర్వం పాండవులు సంధి కొరకు కౌరవులతో రాయబార ప్రయత్నాలు చేయడం. కురు పాండవుల యుద్ధానికి సన్నాహాలు. భీష్మ పర్వం భీష్ముని సారథ్యంలో జరిగిన 10 రోజుల యుద్ధం. శరీరం అంతటా బాణాలతో గుచ్చబడి అంపశయ్య మీద భీష్ముడు పడి ఉండుట. ద్రోణ పర్వం ద్రోణాచార్యుల సారథ్యంలో 5 రోజులు జరిగిన యుద్ధం. ద్రోణాచార్యుని దేహత్యాగం. కర్ణ పర్వం కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన 2 రోజుల యుద్ధం. కర్ణవధ. శల్య పర్వం శల్యుని సారథ్యంలో జరిగిన యుద్ధం. చివరి రోజు భీముడు దుర్యోధనుడు తలపడి యుద్ధం చేయుట. సౌప్తిక పర్వం నిదురిస్తున్న ఉప పాండవులను అశ్వత్థామ చంపడం. స్త్రీ పర్వం గాంధారి మొదలైన స్త్రీలందరూ చనిపోయిన తమ తమ వారి కోసం రోదించడం. శాంతి పర్వం ధర్మరాజు శోకం. శ్రీకృష్ణ వ్యాసాదులు శాంతింపజేయడం. భీష్మ పితామహుని ఉపదేశాలు. అనుశాసనిక పర్వం భీష్మ పితామహుని చివరి ఉపదేశాలు. అశ్వమేధిక పర్వం యుధిష్ఠిరుడు నిర్వహించిన అశ్వమేధ యాగం. అర్జునుని విజయ యాత్ర. ఆశ్రమవాస పర్వం ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి ఆశ్రమవాసం చేయటం. మౌసల పర్వం యదువంశంలో ముసలం పుట్టడం, అంతఃకలహాలు చెలరేగి యదువంశం నాశనం కావటం. శ్రీకృష్ణుని నిర్యాణం. మహాప్రస్థాన పర్వం పాండవులు ద్రౌపదితో కలిసి మహాప్రస్థానంకు వెళ్ళుట. స్వర్గారోహణ పర్వం పాండవులు స్వర్గానికి చేరడం. స్వర్గారోహణ పర్వంతో మహాభారతం సమాప్తి అవుతుంది.